వారంలో సారు అక్కడి వరకు చెప్పారు సార్. ఇప్పుడు కలిసి సార్ మొదటి స్లైడ్ పెట్టండి సార్. పెడుతున్నాను సార్. సార్ పెట్టాను సార్. గమనించండి. కాబట్టి హిందీ మాటలకు వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే పదాలు గడుల్లో ఉన్నాయన్న, అంటే సారు గత వారంలో అంతవరకు చెప్పారు. అందులో సమానత్వం అయిపోయింది. తర్వాత ఈ ఉత్సాహం నుంచి మనం చెప్పుకోవాలి. కాబట్టి నాలుగవది ఉత్సాహం. ఉత్సాహం అనే మాటకు వ్యతిరేక అర్థం ఏంటి? వ్యతిరేకార్థక పదం ఏంటి సార్? ఇప్పుడు 1A బటన్ సార్. ఉత్సాహం, నిరుత్సాహం. ఉత్సాహం అనే మాటకు వ్యతిరేక పదం మనకు నిరుత్సాహం. దీనికి ఉదాహరణ చదువులో ఎప్పుడు నిరుత్సాహంతో ఉండకూడదు. రాసుకోండి. ఉదాహరణ చదువులో ఎప్పుడు కూడా నిరుత్సాహంతో ఉండకూడదు. కాబట్టి ఉత్సాహం అంటే సంతోషంగా ఉండడం, నిరుత్సాహం అంటే నీరసంగా, కాబట్టి ఆసక్తి లేకుండా, దాని మీద దృష్టి పెట్టకుండా నిరుత్సాహంతో ఉండడం. కాబట్టి ఉత్సాహం అనేటువంటి మాటకు వ్యతిరేక పదం ఏంటంటే నిరుత్సాహము. కాబట్టి ఉత్సాహం అనే పదాన్ని వాక్య ప్రయోగం చేస్తున్నాం. దానికే చదువులో ఎప్పుడు నిరుత్సాహంతో ఉండకూడదు. ఇక 5 ప్రాధాన్యం. ప్రాధాన్యం అనే మాటకు వ్యతిరేక పదం అంటే అప్రాధాన్యం. ప్రాధాన్యం అంటే ప్రాముఖ్యత ఇవ్వడం, స్థానం ఇవ్వడం, కల్పించడం లేదా ఇవ్వడం. అంటే అప్రాధాన్యం అంటే స్థానం ఇవ్వకుండా దూరంగా ఉండడం లేదా ఇవ్వకుండా ఉండడం. అందుకే ఇప్పుడు అప్రాధాన్యం అనేటువంటి పదానికి మనం వాక్య ప్రయోగం చేయబోతున్నాం. ఉదాహరణకు గమనించండి. అప్రాధాన్యమైన గొడవల్లో తలదూర్చక. విద్యార్థులు చదువు మీద ధ్యాస ఉండాలి లేదా ధ్యాస పెట్టాలి. వాక్య ప్రయోగం. ప్రాధాన్యమైన గొడవల్లో తలదూర్చక. విద్యార్థులు దేని మీద శ్రద్ధ పెట్టాలి లేదా ధ్యాస పెట్టాలంటే చదువు మీద ధ్యాస పెట్టాలి, ధ్యాస ఉంచాలి. రాసుకున్నారా? తర్వాత గమనించండి సార్. 2 పెట్టండి సార్. కలిసి సార్. పెట్టాను సార్. 5 సృజనాత్మకత అన్నాడు. ఇక్కడ మీరు గమనించండి. మీకు అందరి దగ్గర పాఠ్య పుస్తకాలు ఉన్నాయనుకున్నాం. గమనించండి. వేసవి సెలవుల్లో మీరు మీ స్నేహితుల ఇంటికి వెళ్ళారు. ఆ కుటుంబం మిమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంది. ఇంటికి తిరిగి వచ్చాక మీ స్నేహితులకు కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాయండి. సర్వసాధారణంగా మనం వెళ్తూ ఉంటాం వేసవి సెలవుల్లో మన స్నేహితుల ఇంటికి లేదా బంధువుల ఇంటికి, మనకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం. ఉండి ఒక 2-3 రోజులు కానీ ఒక వారం రోజులు మనం వస్తూ ఉంటాం. కాబట్టి అక్కడ మనల్ని చూసుకున్న విధానం, వాళ్ళు మనల్ని ఏ విధంగా గౌరవించారు, గౌరవ మర్యాదలు ఏ విధంగా జరిగింది మనం ఇప్పుడే చూసుకున్నాం. ఇల్లు అంటే ఎలా ఉండాలి అంటే మొదట్లో మనం చూసాం. మొదటి చిత్రం చూసాం, మనం రెండవ చిత్రం చూసాం. మొదటి చిత్రంలో ఇల్లు అంటే ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటా ఉన్నారు. గమనించండి. తాతయ్య మనవరాలకి ఏదో పుస్తకం తీసి ఏం చెప్తున్నాడు, ఒక పాఠం చెప్తా అన్నాడు, ఒక సహాయం చేస్తున్నాడు. అదే మనవుడు తాతయ్య బుద్ధి మీద కూర్చొని ఏదో చూసుకుంటా ఉన్నాడు. తాతయ్య గారి కొడుకు తాతయ్య గారి కోడలకి ఏదో
సహాయం చేస్తున్నా, ఇంటి పనిలో సహాయం చేసుకుంటా అన్నాడు. అంటే ఇంటి యొక్క ఆ యొక్క తీరు ఏ విధంగా ఉంటుంది? అన్ని ఇళ్లలో ఒకే రకంగా ఉంటుంది కదా. కాబట్టి ఆ విధంగా కుటుంబంలో, మనం పోయిన కుటుంబంలో, అంటే మీరు వెళ్ళిన కుటుంబంలో ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ విధంగా ప్రేమగా చూసుకున్నారు, ఉం? ఏ విధమైనటువంటి మీకు సేవలు చేశారు, ఎలాంటి సలహాలు ఇచ్చారు, లేదా మీరేమైనా ఇచ్చారా అన్న విషయాలన్నీ కూడా మీ స్నేహితునికి కృతజ్ఞత తెలుపుతూ మనం ఏం చేయాలంటే లేఖ రాయండి అన్నారు. లేకంటే ఉత్తరం. ఇక్కడ లేకపోతే లేదా తాతయ్య, నాన్నమ్మ, అమ్మా నాన్నలు, పిల్లలు అంతా కలిసి ఉంటేనే కుటుంబం అంటారు. కానీ నేటి కాలంలో ఎంతో మంది వృద్ధులను వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నారు. ఇది సరికాదని ప్రజలందరికీ తెలియజేయడానికి కరపత్రం తయారు చేయండి. మీరు 7వ తరగతిలోనే కరపత్రం గురించి, లేఖ గురించి తెలుసుకున్నారు. కాబట్టి లేఖ అంటే ఏంటి? మనం ఏ వ్యక్తికి అయితే మన యొక్క భావాలను తెలియజేయాలనుకుంటామో దాన్ని మన లేఖలో రాసి ఆ వ్యక్తికి మాత్రమే తెలియజేసే వాటిని ఏమంటాం మనము? లేఖ అంటాం, లేదా ఉత్తరం అంటాం. అదే కరపత్రం అయితే అందరికీ తెలియజేయడం. ఉదాహరణకు మనం 7వ తరగతి నేర్చుకున్నారు మీరు. ఒక వ్యాపారి బట్టల షాపు ప్రారంభం కోసం, అంటే బట్టల అంగడి ప్రారంభిస్తున్నాడు. ఈ విషయం అందరికీ తెలియజేయాలి. తను ఏం చేశాడు? సులువుగా వెళ్ళి ఒక కరపత్రం ముద్రించాడు. ఒక 100 ప్రతులు, 100 కాపీలు కరపత్రం ముద్రించి తీసుకొచ్చి అందరికీ పంచేది. లేదా 1000, 2000 ఎంతైనా, అంటే అందరికీ తెలియజేసేటందులో భాగంగా ఈ కరపత్రాన్ని తయారు చేస్తారు. కాబట్టి ఇవి రెండు కూడా మీరు చేయండి. చేసి మీరు రాబోతున్న క్లాసులో నాకు చూపించండి. ఇంకా ప్రశంస 6వది, మీరు చూసిన లేదా మీకు తెలిసిన ఒక మంచి కుటుంబాన్ని గురించి మీ భావనలను తెలుపుతూ మీ స్నేహితుడికి లేక తాతయ్యకు ఉత్తరం రాయండి. అంటే మనం నిత్యం ఇప్పుడు కూడా మీరు ప్రతి కుటుంబం, అంటే పక్కన ఇళ్లలో కూడా వెళ్తూ ఉంటారు. ఎన్నో కుటుంబాలు మనం చూసుంటాం. ఆ కుటుంబాల్లో ఇప్పుడు మన పల్లెని ఉంటే లేదా గ్రామం అని ఉంటే కుటుంబ వ్యవస్థ గురించి ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క రకంగా ఉంటాయి. మనం గమనించిన కుటుంబాలు, అన్ని కుటుంబాలు కాకుండా అక్కడ ఇచ్చాడు మంచి కుటుంబం, ఒక మంచి కుటుంబాన్ని ఎంచుకొని దాని గురించి మీకు ఎలాంటి భావం ఉంది, ఆ కుటుంబం పట్ల ఏ విధమైన భావం ఉందో తెలుపుతూ మీ మిత్రుడికి లేఖ రాయమన్నారు. లేకపోతే తాతయ్యకి ఉత్తరం రాయండి. కాబట్టి ఇద్దరికి కూడా రాయాలన్నమాట. మొదటిది స్నేహితుడికి రాయాలి, తర్వాత తాతయ్య గారికి రాయాలి. కాబట్టి ఆ కుటుంబం పరిస్థితి ఏంటి, ఆ కుటుంబంలో యజమాని ఏ విధంగా ఉంటాడు, తండ్రి ఏ విధంగా ఉంటాడు, తల్లి ఏ విధంగా పనులు చేస్తూ ఉంటారు. మనం చూసాం కదా మన ఇల్లు ఆనందాల అరివిల పటంలో మొదటి చిత్రంలో ఎలాంటి పరిస్థితి. 2వ చిత్రం గమనించండి. 2వ చిత్రంలో అమ్మ ఏదో టీవీ చూసుకుంటా ఉంది, పిల్లవాడు పాఠశాల నుంచి వచ్చాడు, ఆ పుస్తకాల సంచిని కూడా పక్కన విసిరేసి ఏం చేశాడు? కంప్యూటర్ ముందర అంతర్జాలంలో కూర్చుని తన పని తను చేసుకుంటా అన్నాడు. అమ్మ టీవీ చూస్తా తన పని తను చేసుకుంటా అన్నారు. అంతలో అతను ఇంటి యజమాని నాన్నగారు లోపలికి ప్రవేశిస్తా అన్నాడు. కాబట్టి ఇలాంటి కుటుంబాలు కూడా మనకు చాలా ఉన్నాయి. ఎవరి పనులు వాళ్ళు చేసుకుని పోవడం, నిశ్శబ్దంగా ఉండడం. కాబట్టి ఇట్లాంటివి కూడా మనకు చాలా కనబడుతుంది. కాబట్టి ఇక్కడ కూడా మీరు చూసిన కుటుంబాన్ని మీద ఒక మంచి భావన కలిగి మీ మిత్రుడికి మంచి కుటుంబం గురించి రాసి తెలియజేయండి. తాతయ్య కూడా తెలియజేయాలి. ఇంకా అయిపోతే మనకు 7వది భాషాంశాలు. మాట్లాడద్దమ్మా, మాట్లాడకూడదు, వినాలి, మాట్లాడకూడదు. సార్ 3వది పెట్టండి సార్. గీకుతున్నారు ఎవరు సార్? కలిసి సార్ పెడుతున్నాను సార్. గమనించండి, ఏదో పెట్టారు చూడండి, వాళ్ళు దాని మీద చూస్తున్నాను. సిస్టమ్ 3వది పెట్టండి సార్. పెడుతున్నాను సార్. ఇక్కడ చూసాం మనం 7వది భాషాంశాలు అని ఇచ్చారు. మొదటిది కింది సామాన్య వాక్యాలను సంక్షిప్త వాక్యాలుగా మార్చండి. సామాన్య వాక్యాలను సంక్షిప్త వాక్యాలుగా మార్చండి. ఇంతటికీ దీన్ని తెలుసుకునే ముందు మనం ముందుకెళ్తే బాగుంటుంది. ఎందుకోసంటే
వాక్య రకాలు సామాన్య వాక్యం, సంక్లిష్ట వాక్యం అన్నారు. సంక్లిష్ట వాక్యం అన్నారు. వాక్యంలోని రకాలు గురించి మనం తెలుసుకుందాం. సార్ దాన్ని 4 పెట్టాం సార్. ఇప్పుడు సార్ పెట్టాను సార్. అది ఇప్పుడు మనం గమనిస్తే ఈ వాక్యం అంటే వాక్యాల్లోని రకాలను మనం గమనించే ముందు, దానికి ముందు కూడా క్రియ అంటే మీకు అందరూ తెలుసు. క్రియ అంటే పని. ఈ క్రియ ఎన్ని రకాలు అనే విషయాన్ని మనం తెలుసుకొని మనం ముందుకెళ్తే బాగుంటుంది. వాక్యం రకాలు మనం తెలుసుకుందాం. ముందు ఒకటి సమాపక క్రియ. మీరు రాసుకోవాలి, స్లైడ్ లేదు, మీరు రాసుకోండి. 2 మాటలు. క్రియలు ప్రధానంగా 2 రకాలు. మొదటిది సమాపక క్రియ, రెండవది అసమాపక క్రియ. ఇప్పుడు మొదటి దాని సమాపక క్రియ గురించి మనం తెలుసుకోబోతున్నాం. వాక్యాన్ని సమాప్తం చేసే శక్తి గల క్రియను సమాపక క్రియ అంటారు. ఒక వాక్యాన్ని సమాప్తం చేసే అంటే పూర్తి చేసే శక్తి గల క్రియను సమాపక క్రియ అంటారు. ఉదాహరణకు చేశాడు, వెళ్ళాడు, ఎక్కాడు, తిన్నాడు. ఈ పదాల్లో మీరు గమనిస్తే మనం దీన్ని వాక్య రూపంలో ఉపయోగిస్తే కూడా మనకు పూర్తి అయినట్టు మనకు కనబడుతుంది. రాము ఇంటి పని చేశాడు, పూర్తయింది. సోము బడికి వెళ్ళాడు, పూర్తయింది. కాబట్టి ఇట్లాంటి క్రియను సమాపక క్రియ అని అంటారు. ఇక రెండవ క్రియ అసమాపక క్రియ. వాక్యాన్ని సమాప్తం చేయలేని క్రియను అసమాపక క్రియ అని అంటారు. వాక్యాన్ని సమాప్తం చేయలేని క్రియను అసమాపక క్రియ అని అంటారు. ఉదాహరణకు చేసి, వెళ్ళి, ఎక్కి, తిని, ఆడి. ఈ పదాలను మనం వాక్యంలో ఉపయోగిస్తూ కూడా చూడండి. రాము భోజనము చేసి మళ్ళీ ఏమైనాడు? నిద్రపోయినాడా? బడికి వెళ్ళాడా? మళ్ళీ కనబడలేదు. సోము బడికి వెళ్ళి బడిలోనే ఉన్నాడా? చూడండి. లేదా ఎక్కడికైనా వెళ్ళిపోయాడా? పూర్తి కాలే. అంటే వాక్యాన్ని సమాప్తం చేయలేని క్రియను అసమాపక క్రియ అని అంటారు. ఇప్పుడు మనం వాక్యము వాటి రకాల గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు దీన్ని గమనించండి. వాక్యాలు ప్రధానంగా మనకు 3 రకాలుగా మనకు కనబడుతుంది. మొదటిది సామాన్య వాక్యం, రెండవది సంక్షిప్త వాక్యం, మూడవది సంయుక్త వాక్యం. ఇప్పుడు మొదటి దాన్ని అంటే సామాన్య వాక్యం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఒకే సమాపక క్రియ కలిగి ఒకే అర్థాన్ని ఇచ్చే వాక్యం సామాన్య వాక్యం. గమనించండి. ఒకే సమాపక క్రియ కలిగి ఒకే అర్థాన్ని ఇచ్చే వాక్యం సామాన్య వాక్యం. ఉదాహరణ గమనించండి. వాక్యంలో దీన్ని బాగా గమనించాలి. ఇట్లాంటివి మరిన్ని మనం చేయబోతున్నాం కాబట్టి దీన్ని గమనిస్తే మీకు అర్థమవుతుంది. రాజు అన్నం తిన్నాడు. ఉదాహరణకు సీత బడికి వెళ్ళింది, ఆమె అందంగా ఉంది. ఈ 3 కూడా సామాన్య వాక్యం. మీరు గమనించాలి. రాజు అన్నం తిన్నాడు, సీత బడికి వెళ్ళింది, ఆమె అందంగా ఉంది. ఇట్లాంటివి సామాన్య వాక్యాలకు ఉదాహరణగా మనం చెప్పవచ్చు. ఇకపోతే సంక్లిష్ట వాక్యం, రెండవ వాక్యం. సంక్లిష్ట వాక్యం ఒకే సమాపక క్రియ కలిగి ఎన్నైనా అసమాపక క్రియలు కలిగిన వాక్యం సంక్లిష్ట వాక్యం. చూసాం మనం. సమాపక క్రియ అంటే జరిగినవి, అంటే వాక్యం పూర్తి అయినవి ఒకటి ఉంటుంది మనం అందులో. కాబట్టి ఒకే సమాపక క్రియ కలిగి ఎన్నైనా అసమాపక క్రియలు. అసమాపక క్రియలు అంటే మనకి చెప్పుకున్నాం. మనం ఏం చెప్పుకున్నాం? పూర్తి కానివి అని. పూర్తి కానివి. కాబట్టి అసమాపక క్రియలు కలిగిన వాక్యం
సంక్షిప్త వాక్యంగా మనం చెప్పచ్చు. దీనికి ఉదాహరణ సీత నడుచుకుంటూ బడికి వెళ్ళింది. ఆమె చదివి పరీక్ష రాసి మంచి మార్కులు పొందింది. రాజు ఇంటికి వెళ్ళి అన్నం తిన్నాడు. ఈ వాక్యాల్లో మనం సంక్షిప్త వాక్యాల ఉదాహరణగా మనము చెప్పుకోవచ్చు. ఇకపోతే మూడవది సంయుక్త వాక్యం. సంయుక్త వాక్యంలో మనం గమనిస్తే సమప్రాధాన్యం కలిగిన రెండు లేదా ఎక్కువ వాక్యాలు కలిసి ఏకవాక్యంగా ఏర్పడడాన్ని సంయుక్త వాక్యంగా చెప్పడం జరిగింది. మనం చెప్పవచ్చు. చూడండి, సమప్రాధాన్యం అంటే సమాన ప్రాధాన్యం కలిగిన రెండు లేదా ఎక్కువ వాక్యాలు కలిసి ఏకవాక్యంగా ఏర్పడడం అంటే ఒకే వాక్యంగా ఏర్పడడం సంయుక్త వాక్యంగా మనం చెప్పచ్చు. అందుకే దీనిలో ఉదాహరణ మనం గమనిస్తే చూడండి, అతడు నటుడు మరియు రచయిత. నటుడు, రచయిత. రెండవ వాక్యం గమనించండి, వర్షాలు పడలేదు కాబట్టి పంటలు పండలేదు. పడలేదు, పంటలు పండలేదు. రాజు బాగా ఆడుతాడు, చదువుతా. ఆడుతాడు, చదువుతా. అంటే సమప్రాధాన్యం కలిగిన రెండు లేదా ఎక్కువ వాక్యాలు కలిసి ఒకే వాక్యంగా ఏర్పడడం, ఇలాంటివి మనం సంయుక్త వాక్యంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుకెళ్దాం. సార్ ఇప్పుడు 4 పెట్టండి సార్. 4 పెట్టండి సార్. సార్ 4th ఉన్నాయి సార్, ఉండే స్లైడ్ 5th వన్ పెడుతున్నా. 5 పెట్టండి సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ మనం గమనించండి భాషాంశాలు. ఇప్పుడు మనం భాషాంశాలకు వద్దాం. ఇప్పుడు మొదటిది గమనిద్దాం. కింది సామాన్య వాక్యాలను సంక్షిప్త వాక్యాలుగా మార్చండి. సంక్షిప్త వాక్యాలు అంటే ఏంటన్నా మనం? సంక్షిప్త వాక్యాలు అంటే ఏం చెప్పుకున్నాం? నవీన్ చెప్పినాయన సార్. నవీన్ అన్మిట్ చేయండి సార్. సంక్లిష్ట వాక్యం అంటే చెప్పినాయన ఒక సమాపక క్రియ కలిగి ఎన్నైనా అసమాపక క్రియలు కలిగిన వాక్యం. బాగా చెప్పారు. ఒక సమాపక క్రియ కలిగి ఎన్నైనా అసమాపక క్రియలు కలిగిన వాక్యం సంక్షిప్త వాక్యము. సంక్షిప్త వాక్యంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ కూడా చేశాడు, సామాన్య వాక్యాలను మనం సంక్షిప్త వాక్యాలుగా మార్చబోతున్నాం. ఇందులో మనం గమనిస్తే చూడండి, ఉదాహరణ ఒకటి ఇచ్చాడు. శర్వాణి పాఠం చదివింది, శర్వాణి నిద్రపోయింది. రెండు సామాన్య వాక్యాలు అక్కడ మనకు కనబడతాయి. శర్వాణి పాఠం చదివింది, శర్వాణి నిద్రపోయింది. రెండు సామాన్య వాక్యాలు. ఈ రెండు సామాన్య వాక్యాలను చూడండి మనం సంక్షిప్త వాక్యంగా మార్చబోతున్నాం. ఎట్లా మారుస్తా రూపం చూడండి ఏ విధంగా జరుగుతుందో. మీరు పాఠ్యపుస్తకం గమనించండి, పేజీ సంఖ్య 20లో గమనించండి. 7వది భాషాంశాలు. శర్వాణి పాఠం చదివి నిద్రపోయింది అంటే రెండు పనులు కూడా, రెండు క్రియలు కూడా ఒకే వ్యక్తి చేస్తున్నందువలన మనకు ముందు రాసే చాలు. మనం ఎవరైతే చేస్తున్నారో పనుల్ని, రెండు పనులను మనం చేర్చి రాయితే సరిపోతుంది. మనకు రెండు వాక్యాలను, రెండు సామాన్య వాక్యాలను సంక్షిప్త వాక్యంగా మార్చి రాయడం ఈ విధంగా ఉంటుంది. శర్వాణి పాఠం చదివి నిద్రపోయింది. ఇప్పుడు రెండు పనులు వచ్చేసినాయి. ఒకే వ్యక్తి చేసింది కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే రెండు పనులు ఒకే వ్యక్తిలో చేశారు కాబట్టి అక్కడ చదివింది, నిద్రపోయింది. కాబట్టి శర్వాణి పాఠం చదివి నిద్రపోయింది. అలాగే మనం మరికొన్ని ఇచ్చాడు. మహతి ఆట ఆడింది, మహతి అన్నం తిన్నది. ఇప్పుడు చెప్పండి, సంక్షిప్త వాక్యంగా మార్చాలి. ఎవరు చెప్తారు? చేతులు ఎత్తండి చూద్దాం. ఇప్పుడు దాన్ని బట్టి మనం చేయబోతున్నాం. త్వరగానే. మహతి ఆట ఆడి అన్నం తిన్నది. ఏమైనా మహతి ఆట ఆడి అన్నం తిన్నది. ఆట ఆడి అన్నం తిన్నది. బాగా చెప్పమ్మా.
మహతి ఆట ఆడి ఆట ఆడి అన్నం తిన్నది. ఇంకా ఇక రెండవది గమనించండి. శ్రీనిధి జడ వేసుకుంది, శ్రీనిధి పూలు పెట్టుకుంది. ఈ సామాన్య వాక్యాలను సంస్కృత వాక్యాలుగా మార్చారు. ఎవరు మారుస్తారు చెప్పు నాయన. శ్రీనిధి జడ వేసుకొని పూలు పెట్టుకుంది. బాగా చెప్పాలి, బాగా చెప్పాలి. శ్రీనిధి జడ వేసుకొని పూలు పెట్టుకుంది. ఆ రెండు సామాన్య వాక్యాలను సంస్కృత వాక్యంగా మార్చారు. ఇంకా మరిన్ని. ఈ మాధవి పాఠం చదివింది, మాధవి పద్యం చెప్పింది. అబ్బాయి చెప్పండి. పాఠం చదివి పద్యం చెప్పింది. మాధవి పాఠం చదివి పద్యం చెప్పింది. శివాని కళాశాలకు వెళ్ళింది, శివాని పాటల పోటీల్లో పాల్గొన్నది. పాటల పోటీలో పాల్గొనింది. ఇంకా ఉన్నా కూడా చెప్పాలి, నువ్వే కాదు, ఇంకా ఉన్నారు కదా మన అబ్బాయి కూడా చెప్పాలి. కాబట్టి శివాని కళాశాలకు వెళ్ళి పాటల పోటీల్లో పాల్గొన్నది. ఇంకా గమనించండి. నారాయణ అన్నం తిన్నాడు, నారాయణ నీళ్లు తాగాడు. నీళ్లు తాగాడు. నారాయణ అన్నం తిని నీళ్లు తాగాడు. తాగుతాడు. మనం అక్కడ ఏ వాక్యం ఇచ్చాడో మన వాక్యం మనం పూర్తిగానే పదంతో మనం పూర్తి చేయాలి. తాగుతాడు. కాబట్టి నారాయణ అన్నం తిని నీళ్లు తాగుతాడు. ఇంకా సుమంత్ పోటీలకు వెళ్ళాడు, సుమంత్ మంచి అలవాటు గురించి ప్రసంగించాడు. సుమంత్ పోటీలకు వెళ్ళి సుమంత్ మంచి అలవాటు గురించి ప్రశంసించాడు. గమనించండి. కాబట్టి సుమంత్ పోటీలకు వెళ్ళి మంచి అలవాట్ల గురించి ప్రసంగించాడు. ఇక గమనించండి సార్. కలిసి సార్ చెప్పండి సార్. ఆ రోజు పెట్టండి సార్. ఇక్కడ గమనించండి. రెండవది, ఇది సంస్కృత వాక్యాలను సామాన్య వాక్యాలుగా రాయండి అన్నారు. అంటే ఇంతకు ముందు మనం ఏం చేసాము, సామాన్య వాక్యాలను సంస్కృత వాక్యాలుగా మార్చాం. ఇప్పుడు ఏం చేయాలి, సామాన్య వాక్యాలుగా రాయాలి. ఉదాహరణ ఒకటి ఇచ్చిన చూడండి. శరత్ ఇంటికి వచ్చి అన్నం తిన్నాడు అది ఉదాహరణ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏ విధంగా మనము సంక్లిష్ట వాక్యాలు సామాన్య వాక్యాలుగా మార్చాలి? శరత్ ఇంటికి వచ్చాడు, శరత్ అన్నం తిన్నాడు. రెండు వాక్యాలుగా మనం రాయాలి, సామాన్య వాక్యాలుగా మనం రాయాలి. ఇప్పుడు రాయబోతున్నాం. కందుకూరి రచనలు చేసి సంఘ సంస్కరణ చేశాడు. కందుకూరి రచనలు చేసి సంఘ సంస్కరణ చేశాడు. కందుకూరి రచనలు కందుకూరి రచనలు చేశాడు, కందుకూరి సంఘ సంస్కరణ చేశాడు. ఇంకా రంగడు అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చాడు. ఈ సంక్లిష్ట వాక్యాలను మనం సామాన్య వాక్యాలుగా మార్చాం. చెప్పండి. రంగడు అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చాడు. ఎట్లా? రంగడు అడవికి వెళ్తాడు అట్లా కాదు. రంగడు అడవికి వెళ్తాడు, రంగడు కట్టెలు తెస్తాడు. రెండు వాక్యాలుగా మనం రాయాలి, రెండు సామాన్య వాక్యాలు రాయాలి మనం. అది సంక్లిష్ట వాక్యాలు. సంక్లిష్ట వాక్యాన్ని మనం సామాన్య వాక్యం రాసినప్పుడు ఏమవుతుంది? రెండు వాక్యం మన రెండు అంటే ఆ నామవాక్యాన్ని మళ్ళీ కూడా మనం రెండు వాక్యాలుగా మనం చేయాలి. మనం రెండు చోట్ల చూపించాలి. ఇంతకు చేసాం కదా.
మహతి ఆట ఆడింది, మహతి అన్నం తినదన్నాం. వాటిని కలిపి మనము సంక్షిప్త వాక్యంలో తయారు చేసినప్పుడు ఎట్లా చేసినాము? మహతి ఆట ఆడి అన్నం తినది అని రాసినాం. ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలి మనము? రంగుడు అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చాడని ఉంది. రంగుడు అడవికి వెళ్తాడు, కట్టెలు తెస్తాడు. కాబట్టి మనం ఆ విధంగా రాయాలి. ఇంకా ఈ నీలిమ టీవీ చూసి నిద్రపోయింది. ఇక్కడ రెండు ఉన్నాయి మనకు, రెండు క్రియలు కనబడతాయి మనకు. టీవీ చూడము, నీలిమ టీవీ చూసి నీలిమ నిద్రపోయింది. అట్లా నీలిమ టీవీ చూసింది. ఒక పని మనం పూర్తిగా నీలిమ నిద్రపోయింది. నీలిమ నిద్రపోయింది. గమనించండి అడిగి. కాబట్టి రజియా పాట పాడుతూ ఆడుకుంటున్నది అంటే ఇక్కడ పాట పాడుతూ ఆడుకుంటా ఉంది. రెండు పనులు కనబడతాయి మనకాడ. కాబట్టి ఇక్కడ మనం రెండు వాక్యాలుగా మనం సామాన్య వాక్యాలుగా రాయాలి. ఏ విధంగా రాస్తాము? రజియా పాట పాడింది, రజియా ఆడుకుంది. ఒక్కరినైనా ఒక్కరు నిదానంగా చెప్పండి. రజియా పాట పాడుతున్నది, రజియా ఆడుకుంటున్నది. రజియా పాట పాడుతుంది, రజియా ఆడుకుంటుంది. కాబట్టి ఈ విధంగా మనం సంక్షిప్త వాక్యాలను సామాన్య వాక్యాలుగా ఇలా మార్చి రాయడం అనేది జరుగుతుంది. ఇకపోతే సార్ మనకు 7 పెట్టండి సార్. ఇక్కడ మనం గమనించండి. 3వది సంయుక్త వాక్యం. సంయుక్త వాక్యం అని ఏం చెప్పుకున్నాం మనము? చెప్పండి చూద్దాం. సంయుక్త వాక్యం అని ఏం చెప్పుకున్నాం? మనకు చెప్పాను కదా, వాక్య నిర్మాణ వాక్య రకాలు కూడా చెప్పినాం కదా. సంయుక్త వాక్యం అంటే ఏంటి? సామాన్య వాక్యాలు కలిసి ఒకే వాక్యంగా ఏర్పడటాన్ని సంయుక్త వాక్యం అంటారు. సమ ప్రాధాన్యం కలిగిన 2 లేదా ఎక్కువ వాక్యాలు కలిసి ఏకవాక్యంగా ఏర్పడడం. గమనించండి, అదే చెప్పుకున్నాం. సమ ప్రాధాన్యం కలిగిన 2 లేదా ఎక్కువ వాక్యాలు కలిసి ఏకవాక్యంగా ఏర్పడడాన్ని సంయుక్త వాక్యం అని అంటారు. గమనించండి, కింది వాక్యాలను గమనించండి. విమల తెలివైనది, విమల అందమైనది. చూడండి, ఇక్కడ 2 వాక్యాలు ఉన్నాయి మనకు. విమల తెలివైనది, విమల అందమైనది. ఇప్పుడు ఈ 2 అంశాలు కూడా ఒకరిలోనే ఉంది, అంటే విమలలోనే ఉంది. ఇక్కడ మనం గమనించగలిగితే చూడండి, ఒకరిలోనే మనకు స్పష్టంగా కనబడుతుంది. అందుకే ఎలా రాయాలి మనం? అక్కడ ఇచ్చాడు, విమల తెలివైనది, అందమైనది మరియు అందమైనది. సమావేశం విమల తెలివైనది మరియు అందమైనది అని అక్కడ ఇవ్వడం జరిగింది. ఇలా 2 సామాన్య వాక్యాలు కలిసి ఒకే వాక్యంగా ఏర్పడటాన్ని సంయుక్త వాక్యం అంటారు. అంటే 2 సామాన్య వాక్యాలు కలిసి ఒకే వాక్యం. ఇప్పుడు విమల తెలివైనది ఒక సామాన్య వాక్యం, విమల అందమైనది ఇంకొక సామాన్య వాక్యం. అంటే 2 సామాన్య వాక్యాలు. ఇప్పుడు మనం రాసినట్లయితే ఉంది, ఒకే వాక్యంగా ఏర్పడింది. ఏ విధంగా ఏర్పడింది? విమల తెలివైనది, అక్కడ ఇచ్చాడు కదా, విమల తెలివైనది మరియు అందమైనది, లేకపోతే అందమైనది. కాబట్టి అది సంయుక్త వాక్యంగా మనం చెప్పవచ్చు. ఇంకా 4వది గమనించండి, సంయుక్త వాక్యంగా మారేటప్పుడు వాక్యాల్లో వచ్చే మార్పును గమనించండి. కాబట్టి సంయుక్త వాక్యంగా మారేటప్పుడు వాక్యాల్లో వచ్చే మార్పులను గమనించండి అన్నాడు. వనజ చురుకైనది, వనజ చురుకైనది, వనజ అందమైనది. వనజ చురుకైనది, వనజ అందమైనది. వనజ అందమైనది. మనం అక్కడ ఇచ్చాడు చూడండి, మీరు గమనించండి. వాక్యంలో ఏ విధమైన మార్పులు వచ్చినాయో మీరు గమనించండి. వనజ చురుకైనది, అందమైనది. వనజ చురుకైనది, అందమైనది. అంటే 2 నామపదాల్లో ఒకటి లోపించడం. నామపదం అంటే నామవాచకం. ఇప్పుడు ఆ వాక్యంలో నామవాచకం ఏది?
రెండు సామాన్య వాక్యాలు ఉన్నాయి కదా, వనజ చురుకైనది. సార్ వనజ ఆ, సార్. వనజ అది నామపదం. రెండవ వాక్యంలో ఏముంది? వనజ అందమైనది. కాబట్టి వనజ వనజ ఈ పదాలు నామవాచక పదాలు. పేర్లను తెలియజేసిన ఏమంటారు? భాషా భాగాలు మనం చూసామని నామవాచకాలు అంటారు. అంటే నామ పదాల్లో ఇక్కడ రెండు ఉన్నాయి, వనజ చురుకైనది, వనజ అందమైనది. కాబట్టి వనజ అందమైనది. నామ పదాలు ఉన్నాయి. వాటిలో ఒకటి లోపించడం లేకపోవడం అని, లేకపోతుందని. రెండవది లేకుండా పోతుంది. కాబట్టి అందుకే ఇక్కడ చూశాడు రెండు లక్షణాలు కూడా, రెండు గుణాలు కూడా మనకు ఇక్కడ ఒకే వ్యక్తిలో ఉంది. కాబట్టి ఆ రెండవ నామపదం వనజ లోపం జరుగుతుంది, ఆ పదానికి లోపం జరుగుతుంది. లోపం జరిగి వనజ చురుకైనది, అందమైనది. ఒకసారి రాదు సార్, ఇది గమనించండి. అంటే మనం చూసాం కదా. అలాగే గమనించండి, అజిత అక్క, శైలజ చెల్లెలు. ఇక్కడ ఇద్దరున్నారు, మీరు గమనించాలి. అజిత అక్క. ఇంతకు ముందు అయితే రెండు నామపదాలు ఒకటి లోపిస్తుంది. కారణం ఏంటంటే ఒకే నామం కలిగినటువంటి ఆ పేరుకి ఆ రెండు అంశాలు అక్కడ కనబడింది మనకు, చురుకైనది, అందమైనది. ఒకే వ్యక్తిలో ఉంది రెండు వాక్యాల్లో గమనిస్తుంది. ఇక్కడ రెండు నామపదాలు వేరువేరుగా ఉన్నాయి, మీరు గమనించాలి. అజిత అక్క, అజిత చెల్లి. అక్క పేరేమో అజిత, చెల్లి పేరు శైలజ. అక్కడ గమనించండి, పేర్లను తెలియజేసిన నామపదాలు అన్నామా, నామవాచకం అన్నాం. కాబట్టి ఇప్పుడు మనం రాయాలి. అజిత అక్కా చెల్లెళ్ళు, బహువచనం అక్కా చెల్లెళ్ళు గమనించగలిగితే అంటే ఇద్దరు బహువచనం రావాలి. అక్కా చెల్లెళ్ళు గీతకిస్తున్నారు సార్, గమనించండి సార్. అక్కా చెల్లెళ్ళు కదా. కాబట్టి అజిత లేదా మరియు శైలజ అక్కా చెల్లెళ్ళు బహువచన రూపంలో మనకు కనబడతాయి కలిపినప్పుడు. అంటే రెండు నామపదాలు ఒక చోట చేరి చివర బహువచనం చేరింది. అంటే రెండు నామవాచక పదాలు. ఏ పదం అది చెప్పండి చూద్దాం. నామవాచక పదాలు రెండు అన్నాడు కదా, అది ఏంటది? అజిత శైలజ సార్. అంతే, అజిత నామవాచక పదాలు ఒకే చోట చేరి చివర బహువచనం చేరింది. అక్కా చెల్లెళ్ళు, అక్కా చెల్లెళ్ళు అంటే ఇద్దరని. రెండు కంటే ఎక్కువగా ఉన్న వాటి మనం ఏమన్నాము? బహువచనం. అంటే రెండు కంటే ఎక్కువ ఎన్నైనా ఉండొచ్చు. అప్పుడు మనం బహువచనంతోనే మనము అక్కడ ఇద్దరు కదా, అక్కా చెల్లెళ్ళు, అక్కా చెల్లెళ్ళు బహువచనం. కాబట్టి ఇట్లాంటివి మనం గమనించగలం. ఇకపోతే ఆయన డాక్టరా, ఆయన ప్రొఫెసరా. కాబట్టి ఇక్కడ ప్రశ్నార్థక గుర్తులు ఇచ్చాడు. అంటే గుర్తు కనబడుతుందంట ప్రశ్నార్థకం. విరామ చిహ్నాల్లో మనం గమనిస్తే ప్రశ్నార్థకాలు కనబడుతుంది. ఆయన డాక్టరా, ఆయన ప్రొఫెసరా. హలో సార్. ఇప్పుడు ఇక్కడ ఆయన అన్నారు. ఈ మాట గమనించండి. ఇది భాషా భాగాల్లో దేనికి ఎందుకు వస్తుంది మనకు? ఆయన అనే మాట ఆయన, ఆమె, అతడు, ఇతడు సర్వనామం సార్. సర్వనామాలు. బాగా చెప్పవమ్మా, సర్వనామాలు. కాబట్టి ఆయన అంటే మనం పురుషుడైతే ఆయన అంటారు, అయితే ఆమె, అతడు, ఇతడు. దగ్గరలో ఉంటే ఇతడు అంటాం, దూరంగా ఉంటే అతడు అంటాం కదా. అతడు, ఇతడు, ఆమె, ఆయన ఇలాంటి మాట కదా. కాబట్టి ఆయన డాక్టరా, ఆయన ప్రొఫెసర్. ఒకే వ్యక్తిని అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాం ఇక్కడ. రెండు వాక్యాల్లో కూడా మనం గమనిస్తే రెండు ప్రశ్నలు కూడా ఒకే వ్యక్తి మీదనే ఉంది. ఆయన డాక్టరా, ఆయన ప్రొఫెసర్. అంటే వృత్తి ఏమో రెండు రకాలుగా ఉన్నాయి. అయితే వ్యక్తి మాత్రము ఒక ఆయనని మనకు ప్రశ్నించడం జరుగుతుంది ఆ వాక్యంలో మనం గమనిస్తే. ఆయన డాక్టరా, ఇక్కడ గమనించండి ఎట్లా చూడండి.
ఆయన డాక్టరా ప్రొఫెసర్ ప్రొఫెసర్ కాబట్టి ఆయన డాక్టరా ప్రొఫెసర్ అంటే రెండు సర్వనామాల్లో ఒకటి లోపించడం మనం గత ముందు చూసామని రెండు సర్వనామాల్లో ఒకటి లోపించడం ఏంటిది మొదటి దాన్ని చూసాం ఇట్లాంటివే మనం చూసాం కదా ఇంతకు ముందు చూసాం కదా అంటే 4 గమనించండి అంటే రెండు నామపదాలు ఒకటి లోపించడం అదే కదా వనక చురుకైనది అందమైనది అక్కడ కూడా చూడండి మీరు పాఠ్య పుస్తకాలు గమనించండి ఈ స్లైడ్లో కూడా మీరు గమనించవచ్చు మీరు చిత్రంలో గమనించండి చూడండి రెండు నామపదాల్లో ఒకటి లోపించడం అది మొదటి ఆదానికి చూడండి అట్లాంటివి ఈ కూడా అంటే రెండు సర్వనామాల్లో ఒకటి లోపించడం ఇక్కడ అక్కడ నామవాచకాల్లో ఒకటి లోపించడం ఇక్కడ రెండు సర్వనామాలు ఆయన అనేది సర్వనామం కదా కాబట్టి రెండు సర్వనామాల్లో ఒకటి లోపించడం ఒకటి లోపించింది కాబట్టి ఆయన సార్ టైం అయిపోయింది క్లోజ్ అయిపోతుంది టైం అయిపోయింది మాకు అయిపోతుంది అట్లాగే ఆయన డాక్టరా ప్రొఫెసరా అంటే రెండు సర్వనామాల్లో ఒకటి